Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. మన దగ్గర అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఇండియాకి డయాస్పొరా ఇస్ దేర్ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అండ్ తెలియకుండానే ఇందాక కూడా మీరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం తెలియక ఇరాన్ సపోర్టెడ్ హమాస్ గ్రూప్స్ని మనం కూడా టెర్రరిస్ట్ కాదు అనుకుంటూ బట్ వీఆర్ స్టిల్ సపోర్టింగ్ దేర్. ఇండియా ఇద్దరికీ తెలిసిన నేషన్ అవ్వడం వల్ల సపోజ్ ఇఫ్ ఇండియా హ్యాస్ టు టేక్ అ స్టాండ్, ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇండియా? ఎవరికి సపోర్ట్ చేస్తే నష్టం? న్యూట్రల్గా ఉన్నా కూడా ఒక రకంగా కత్తి మీద సావులానే ఉంది ఇండియా పరిస్థితి. అసలు వాట్ ఈస్ ది ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఫర్ ఇండియా? ఎవరికి సపోర్ట్ చేయాలి? చేస్తే ఎవరికి మంచిది? చేయకపోతే ఏం జరగబోతోంది? ఇద్దరికి బ్యాలెన్స్ చేయాల్సి వస్తుందండి. మనకి ఎప్పుడైనా పాజిటివ్ రిలేషన్షిప్ ఇజ్రాయెల్తోనే ఉంది. దానికోసం మొన్న SCO ఒక బాడీ ఉంది, మన బ్రెజిల్, చైనా వీళ్ళందరూ ఉన్న సోవియట్ యూనియన్ ఉన్న ఒక బ్లాక్ ఉంది ఒకటి. అక్కడ మొన్న ఒక రెజల్యూషన్ పాస్ చేశారు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. భారతదేశం దాని నుంచి బయటకు వచ్చేసింది రెజల్యూషన్. వీ డింట్ యాక్సెప్ట్ ఇట్. సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా భారతదేశం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇరాన్తో కూడా మనం ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇరాన్కి ఏం కావాలంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ వైపు నుంచి ఎవరు రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఈ వార్లో ఒక్క దేశం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ వాళ్ళ వైపు రావట్లేదు. ఇరాన్ సపోర్టెడ్ హమాస్ గ్రూప్స్ని ఇండియా ఎందుకు సపోర్ట్ చేస్తుంది సార్? మరి ఇండియా సపోర్ట్ చేయట్లేదు, ఇండియా కండమ్ చేయట్లేదు. వీఆర్ నాట్ డిక్లేర్డ్ దమ్ ఎస్ ఎ టెర్రరిస్ట్ గ్రూప్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే షియాస్, మన దగ్గర ఉన్న షియాస్, కాశ్మీర్ వైపు షియా పాపులేషన్ ఎక్కువ. మీరు లదాఖ్కి వెళ్తే, లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీగా తీసుకుంటే లదాఖ్లో రెండు పీసులు ఉన్నాయి. ఒకటి నేను ఒక 1 year ముందు వెళ్ళాను అక్కడికి. ఒకవైపు వైపు బుద్ధిస్ట్ ఉంటారు, వేరే కార్గిల్ వైపు లద్దాఖ్ది మొత్తం షియా ముస్లిమ్స్ ఉంటారు. మీరు అక్కడ వెళ్తే కాఫీ షాప్లలో, రెస్టారెంట్లలో, హెయిర్ కటింగ్ సెలూన్లలో అంత ఖొమేనీ ఫోటో కనిపిస్తుంది మీకు. దే ఆర్ షియాస్. ఇప్పుడు నేను అడిగాను చాలామంది నా దగ్గర, సురేష్ గారు ఈ కశ్మీర్ నుంచి వెళ్ళారా చాలామంది అంటున్నారు, ఇరాన్కి చదువుకోవడానికి అన్నారు. నేను చెప్పాను కరెక్ట్. మిగతా ఎవరైనా ఇండియా నుంచి యూఎస్కి వెళ్తారు, యూకేకి వెళ్తారు, యూరోప్కి వెళ్తారు, కెనడాకి వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్తారు. కానీ ఇరాన్కి చదువుకోవడానికి ఎవరు వెళ్ళారు? నిన్న మొత్తం పెద్ద గొడవ రాత్రి కదా, మమ్మల్ని అందరిని ఎవాక్యువేట్ చేయండి ఇక్కడి నుంచి అని చెప్పి. అప్పుడు నేను కనుక్కున్నప్పుడు తెలిసిపోయింది వీళ్ళంతా కశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళు, షియా ముస్లిమ్స్. ఇండియాకి ఆ రకంగా కూడా అక్కడ ఒక కనెక్షన్ ఉందన్న మనకి. ఓకే. తో కశ్మీర్లో గొడవ జరిగినప్పుడు మొన్న కూడా ఖమేనీ, ద సేమ్ ఖమేనీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే కశ్మీర్ ఇస్ అ డిస్ప్యూటెడ్ టెరిటరీ, ముస్లిమ్స్ని కశ్మీర్ భారతదేశం దగ్గర నుంచి గుంజుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు ఖమేనీ. ఓకే. రిలీజియస్ యాంగిల్ నుంచి. కానీ మనం దాన్ని లైట్గా తీసుకున్నాం. వీ జస్ట్ కండెమ్డ్ ఇట్. ఆయన తర్వాత దాని గురించి మాట్లాడలేదు, ఏదో ఒక రోజు జోష్లో చెప్పేసిండు అంతే. అదే టైంలో మనకి చాబార్ ఫోర్ట్ అనే ఫోర్ట్ ఉంది ఇరాన్లో. మన ఆ పోర్ట్ని కాంట్రాక్ట్లో తీసుకున్నాం, అంటే అవుట్సోర్సింగ్లో తీసుకున్నాం మనం. మనకు అక్కడ ఒక 6 berths ఇచ్చారు వాళ్ళు. చాలా క్రూషియల్ అది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ కావడానికి పాకిస్తాన్ నుంచి వెళ్ళకుండా మనకు వెళ్ళడానికి ఒక రూట్ అది చాబార్ ఫోర్ట్. మన అక్కడ చాలా వేల కోట్లు, ఆల్మోస్ట్ 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి ఆ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాం. ఇరాన్ దగ్గర డబ్బులు లేవు. శాంక్షన్స్ వచ్చిన తర్వాత, US శాంక్షన్ పెట్టిన తర్వాత ఇరాన్ ఓపెన్లీ వాళ్ళ ఆయిల్ అమ్మలేకపోతున్నారు. ఇప్పుడు రష్యా చేస్తున్నట్లని యుక్రెయిన్ వార్ తర్వాత. కొన్ని రోజులు మనం కూడా కొనుక్కున్నాం ఇరాన్ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నాం. కానీ దాని తర్వాత మళ్ళీ పేమెంట్ ప్రాబ్లం వచ్చింది. US అన్నారు బ్యాంకింగ్ సిస్టమ్ పనిచేయదు, ఇరాన్తో మీరు డీల్ చేసుకుంటే డీల్ చేసుకోండి అని. కొన్ని రోజులు మన దగ్గర రూపీ ట్రేడ్ చేసుకున్నారు, రూపీ ట్రేడ్. దాని తర్వాత బార్టర్ ట్రేడ్ పెట్టుకున్నారు, మీరు మాకు బియ్యం ఇవ్వండి, మేము మీకు ఫ్యూయల్ ఇస్తామని, క్రూడ్ ఆయిల్ ఇస్తామని. సో రెండు వైపు నుంచి మీరు అడిగిన ప్రశ్నకి మనకి ఇజ్రాయెల్ చాలా కావాలి మనకి. టెక్నాలజీ వైపు మన వెపన్స్ అన్నీ మన దగ్గర. మొన్న జరిగిన పాకిస్తాన్ మీద జరిగిన దాడిలో 3 మేజర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇజ్రాయలీ కంపెనీస్, భారతదేశంలో జాయింట్ వెంచర్గా. దాంట్లో ఒకటి హైదరాబాద్ కూడా ఉంది, పేరు చెప్పకూడదు. హైదరాబాద్లో కూడా ఉంది ఒకటి బెంగళూరులో ఉంది. సో వాళ్ళ వెపన్స్ మనం వాడుకుంటున్నాం. వాళ్ళతో జాయింట్ ఫ్రెండ్షిప్ ఉండాలి లాంగ్ టర్మ్. ఎందుకంటే ఈ అయోత్తోలో ఎప్పుడు పోతాడో తెలియదు. ఇప్పుడు కనిపించలేదు అంటున్నాం, 3 నెలల కనిపించట్లేదు, ఎక్కడున్నా ఎవరికి తెలియదు. ఈ రెజ్యూమ్ ఎప్పుడు పోతుందో తెలియదు. వీళ్ళేమంటున్నారంటే US, ఇజ్రాయెల్ ఇద్దరు అంటున్నారు రెజ్యూమ్ చేంజ్, అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ని మార్చడానికి మాకేం ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, అది మా అల్టీరియర్ ఎయిమ్. వాళ్ళు న్యూక్లియర్ టెక్నాలజీ పీస్ఫుల్ యూస్కి వాడుకుంటే మాకు ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు వెపన్ గ్రేడ్కి వస్తే మేము వాళ్ళని కొట్టుపడేస్తాం. అదేమి ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్ 3 రోజుల్లో, ఎస్పెషలీ లాస్ట్ నైట్లో చాలా మట్టుకు ఇరాన్ మీద, మేజర్ టౌన్స్ మీద, ఎస్పెషలీ తెహరాన్ కానివ్వండి, ఇంకోటి ఇస్ఫహాన్ అని చెప్పి వాళ్ళకి పెద్ద టౌన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇస్ఫహాన్కి హైదరాబాద్కి పెద్ద కనెక్షన్ ఉంది.
ఇక్కడ మన వాళ్ళు ఈ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు, ఇంక్లూడింగ్ నిజామ్స్. కంప్లీట్ డైనాసిటీ అక్కడి నుంచి వచ్చారు అసఫ్జాయి. సో వాళ్ళు ఈ హైదరాబాద్ మీరు ఎయిర్ నుంచి ఒక హెలికాప్టర్లో వెళ్ళి మీరు చార్మినార్ దగ్గర నుంచి ఒక షాట్ తీసుకొని అదే షాట్ మీరు ఇరాన్ ఇస్ఫహాన్ టౌన్ నడిమిట్లో తీసుకుంటే రెండు సేమ్ ఉంటుంది. సో ఇస్ఫహాన్ హైదరాబాద్ మోడల్ చేస్తుంది ఇస్ఫహాన్ మీద అనమాట. సో ఇస్ఫహాన్లో పెద్ద న్యూక్లియర్ ఫెసిలిటీ ఒకటి ఉంది, ఇంకోటి ఫరోల్ చెప్పి ఇంకో ప్లేస్లో ఒక న్యూక్లియర్ ఫెసిలిటీ ఉంది. ఇదంతా మౌంటైన్స్ కింద ఉంది. దాన్ని ఇజ్రాయెల్ కొడుతున్నారు రెగ్యులర్గా ఇప్పుడు. అది కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న 40,000 అన్నారు, ఫస్ట్ 1,00,000 మిసైల్స్ అన్నారు, దాన్ని మళ్ళీ డిగ్రేడ్ చేసి 60 అన్నారు, మళ్ళీ 40 అన్నారు, ఇప్పుడు 20 అంటున్నారు. ఇప్పుడు ఇరాన్ దగ్గర బహుశా ఉన్నది ఒక 15,000 మిసైల్స్. దాన్ని కూడా లాంచర్ మీద పెట్టినప్పుడు నిన్న కూడా చూసాం మనం చాలా మటుకు వీడియోలు ఇజ్రాయెల్ కొట్టారు లాంచర్ మీద. ఎందుకంటే ఇది దివాళీ పటాకాలు కాదు కదా, ఏదో బాటిల్లో పెట్టి పంపించడానికి పైకి లాంచర్లు కావాల్సి వస్తుంది. మొబైల్ లాంచెస్ ఉంటుంది, ఫిక్స్డ్ లాంచెస్ ఉంటుంది. మొబైల్ లాంచెస్ ట్రాక్ చేయడానికి డిఫికల్ట్ ఉంటుంది. పెద్ద లారీస్ ఉంటుంది, పెద్ద లారీ మీద ఒక మిసైల్ ఇట్లా పెట్టుకొని దాన్ని టిల్ట్ చేసి ఫైర్ చేస్తారు. సో దాన్ని ఆ టైం దొరుకుతుంది మీకు ½ అన్ అవర్. వీళ్ళు పైనుంచి శాటిలైట్లో చూసుకుంటూ కూర్చున్నారు ఇజ్రాయలీ. ఇమ్మీడియట్గా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ చెప్తారు దీన్ని వెళ్ళి కొట్టరంటారా అని చెప్పి. నిన్న అదే జరిగిందన్నమాట చాలా చోట్ల. సో వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నారు ఇరాన్ని. ఒక టైం వస్తుంది ఇంకో వారం తర్వాత 10 రోజుల తర్వాత ఇరాన్ దగ్గర మిసైల్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తారు? అదే టైం ఇజ్రాయెల్ కంప్లీట్గా దానికోసం నిన్న కూడా చూడండి ఇట్ హ్యాడ్ అబ్సల్యూట్ రన్ ఆన్ టెహరాన్. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు వెకేట్ టెహరాన్ ఇమీడియట్లీ, టెహరాన్ ఖాళీ చేయండి. వాళ్ళ మీడియా మనలాంటి దూరదర్శన్ లాంటి అవుట్ఫుట్ ఒకటి ఉంది వాళ్ళకి అక్కడ, దాని మీద దాడి చేశారు. లైవ్గా చూపించారు నేను రాత్రి చూడండి. ఒక లేడీ న్యూస్ చదువుతున్నప్పుడు లైవ్గా 9 PM బులెటిన్ కొట్టారు వాళ్ళు ఆ టైంలో కరెక్ట్గా. సో ఇజ్రాయెల్ ఏంటంటే టోటల్ డామినెన్స్. ఇప్పుడు ట్రంప్ కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది ట్రంప్కి. వాళ్ళకు కూడా ఇంకా దే హ్యావ్ నో అదర్ చాయిస్ యూఎస్కి ఇప్పుడు. సో ఎలా అయితే ఇరాన్ వెపన్స్కి ఇంకా మా దగ్గర అయిపోతున్నాయి అని చెప్పే స్టేట్కి వస్తుందో, న్యూట్రల్గా బిహేవ్ చేసే పొజిషన్ నుంచి ఇండియాకి కూడా కష్టమయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం సార్. బికాజ్ ఇండియా వాంట్స్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఆల్సో హ్యాస్ టు సపోర్ట్ ఇరాన్. ఏదో ఒక పాయింట్లో మేము న్యూట్రల్గా ఉండలేము అని అనుకున్న టైంలో భారతదేశానికి స్పెసిఫిక్గా హిడెన్ సైబర్ అటాక్స్ దగ్గర నుంచి, ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి ఎకానమీ కొలాప్స్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉందా? లేదు. ఎందుకంటే ఆయిల్ ట్రేడ్లో ఇరాన్కి అంత పెద్ద షేర్ లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ మీద బ్యాన్ ఉంది కంప్లీట్గా. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అంటాం మనం. ఒకవైపు సౌదీ అరేబియా, ఇంకోవైపు యమన్, ఒమాన్ వీళ్ళందరూ నడిమించి ఇరాన్ పక్క నుంచి ఒక స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అని చెప్పి చిన్న ఒక వాటర్ వే ఉంది. దాని నుంచి ఆల్మోస్ట్ 60% వరల్డ్ ఆయిల్ అక్కడి నుంచి ఫ్లో అవుతుంది. ఆయిల్ పెద్ద పెద్ద ట్యాంకర్లో. ఇరాన్ దాన్ని ఆపారనుకోండి మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఆయిల్ మార్కెట్. కానీ ఒకవేళ ఆయిల్ మార్కెట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు రేపటి కోసం ఇవాళ కొనాం మనం. నెక్స్ట్ 1 yearకు ఉన్న కాంట్రాక్ట్ మనం సైన్ చేసుకుంటాం ఆల్రెడీ. మనని కాదు ఏ దేశమైనా. ఇప్పుడు సౌదీ అరేబియా కానివ్వండి, అరామ్కో కానివ్వండి, అట్లాంటి కంపెనీస్తో ఒక నెక్స్ట్ 1 year 2 yearsకి అగ్రిమెంట్ ఇప్పుడే సైన్ చేసుకుంటాం. పర్ బ్యారెల్ మాకు $60, $62, $70 లేకుంటే $55 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటుంది క్రూడ్కి. లైట్ క్రూడ్, స్వీట్ ఆయిల్ అంటారు, బ్రెంట్ క్రూడ్ అంటారు, చాలా వేరియేషన్స్ ఉంటుందన్నమాట. మనం అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం, తెప్పించుకుంటాం, దాన్ని రీఫైన్ చేసుకుంటాం. రీఫైన్ చేసి మనం ఇండియన్ ఆయిల్ కానీ భారత్ పెట్రోలియం కానీ వీరందరూ తీసుకెళ్ళి వాళ్ళ బంక్లో ఫిలప్ చేసుకుంటారు. సో రేపటికి వచ్చే వారానికి ఎప్పుడు మనం క్రూడ్ కొనాం. మనకి ఇప్పుడు ప్రాబ్లం కూడా జరిగింది అనుకోండి, దాని ఇంపాక్ట్ ఒక 6 నెలల తర్వాతనే ఉంటుంది, ఇప్పుడు ఉండదు. అది కాకుండా భారతదేశం దగ్గర యూఎస్ చేసినట్లనే మనం కూడా మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్ట్రాటజిక్ రిజర్వ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టాం. అంటే మంగళూరు వైపు, ఇంకోటి వైజాగ్ వైపు ఉందనుకుంటే, ఎక్కడని చెప్పట్లేదు, పెద్ద అండర్గ్రౌండ్ ట్యాంకర్స్ తయారు చేసుకున్నాం మనం. ట్యాంక్స్ పెద్దది, చాలా పెద్దది. అక్కడ ఏం చేసుకుంటాం అంటే ఒక రిజర్వ్, ఒక నెల కోసం ఉన్న క్రూడ్ ఆయిల్ అక్కడ రెడీగా పెట్టుకుంటాం మనం. దాంట్లో ఎంత పెద్ద గొడవ జరిగినా కానీ మనకు 1 రోజులు 2 నెలల రోజులు నడిపించడానికి మన దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఉండదు. సో వీ విల్ నెవర్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రాబ్లం. అది కాకుండా మన దేశం ఎకానమిక్ క్రాష్ అస్సలు ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇరాన్ ఈజ్ నాట్ ఎ మేజర్ పవర్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ దగ్గర ఉన్నది ఆయిల్ ఒక్కటే వాళ్ళ దగ్గర, ఇంకోటి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ స్ట్రెంగ్త్. అది ఇప్పుడు చాలా మటుకు డిగ్రేడ్ అయిపోయింది కంప్లీట్గా.